హాయ్ అండి. ఆమ్లా షికాకాయ్ ఆర్గానిక్ హెర్బల్ షాంపూ అండి. ఇది 100% ప్యూర్ న్యాచురల్ షాంపూ అనమాట. ఇది మేము నెల రోజుల నుంచి వాడుతున్నాము. మా ఇంట్లో వాళ్ళందరం వాడుతున్నాం. వాళ్ళందరికీ చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇది నాకు ఇంతకుముందు హెయిర్ ఫాల్ చాలా అయ్యేదండి. నాకైతే చాలా బాగా పనిచేసింది ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తున్నాను. ఒక కప్పు మెంతులు వేసుకోవాలి. మెంతులు చాలా బాగా పనిచేస్తాయి హెయిర్కి. సెకండ్ 2 స్పూన్స్ రోజ్మెరీ వేసుకోవాలి. తర్వాత ఇది బ్రింగరాజ్ అండి, నేను ఎండబెట్టుకు తీసుకుని వచ్చాను. బ్రింగరాజ్ కూడా అందులో వేసుకోవాలి. బ్రింగరాజ్ చాలా బాగా పనిచేస్తుంది, జుట్టు చాలా సాఫ్ట్గా చేస్తుందండి. తర్వాత 1 కప్పు కుంకుడుకాయలు వేసుకోవాలి. కుంకుడుకాయలు మీకు అందరికీ తెలిసిందే కదా, ప్రతి ఒక్కరూ వాడతారు. కుంకుడుకాయ షాంపూ అని చాలా బాగా పనిచేస్తుంది హెయిర్కి. తర్వాత వచ్చేసి ఈ బ్రింగరాజు, కుంకుడుకాయ, మెంతులు, రోజ్మెరీ ఇవన్నీ చాలా బాగా జుట్టుకి ఉపయోగపడేవి అనమాట. తర్వాత ఎండు పెట్టిన ఉసిరికాయలు అనమాట. ఉసిరికాయలు కూడా విటమిన్ సి ఇస్తుంది హెయిర్కి. విటమిన్ సి వల్ల హెయిర్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత షీకాకాయ అండి. షీకాకాయ జుట్టు చాలా నల్లగా చేస్తుంది. హెయిర్ చాలా సిల్కీగా తయారవుతుంది. చాలా ఆరోగ్యంగా ఉంటుందండి హెయిర్. తర్వాత ఇవి అన్నీ ఒక నీళ్లు గ్లాసులు పోసేసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఎందుకంటే అందులో ఉన్న మట్టి ఏదైనా ఉంటుంది కదండి, అదంతా క్లీన్గా కడిగేసుకుంటే షాంపూ చాలా బాగా తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు బయట దొరికే షాంపూల్లో ఎక్కువగా కెమికల్ ఉండడం వలన మన జుట్టులో చుండ్రు ఎక్కువగా రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం, జుట్టులో పేర్లు పట్టడం లాంటిది ఎక్కువగా జరుగుతుందండి. ఇంకా చిన్న చిన్న చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తుందండి. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మనకి. ఇది ఇప్పుడు న్యాచురల్గా తయారు చేస్తున్నాను కాబట్టి మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ షాంపూ వాడడం వలన మనకి హెయిర్ ఫాల్ చాలా బాగా తగ్గిస్తుందండి. ఇంకా మనకి పేర్లు పట్టడం, చుండ్రు రావడం అదంతా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నాకు ఇంతకు ముందు అయితే హెయిర్ ఫాల్ చాలా అయ్యేదండి మా బాబు పుట్టిన తర్వాత. నేను ఇప్పుడు ఈ షాంపూ వాడడం వలన నాకైతే హెయిర్ ఫాల్ రావడం చాలా వరకు తగ్గిపోయింది. చాలా బాగా పనిచేసింది. ఇప్పుడు నా హెయిర్ అంతా చాలా గట్టిగా ఉందన్నమాట. చాలా బాగా పనిచేసింది ఇది. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకున్నాను కదా, ఇందులో 3 గ్లాసెస్ నేను వాటర్ వేసుకున్నానండి. వాటర్ మీకు మీ ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. బాగా కలిపేసిన తర్వాత ఒక నైట్ అంతా బాగా నానబెట్టుకోవాలండి. ఈ షాంపూలో ఏ కెమికల్స్ ఎలాంటివి ఏమీ కలపట్లేదండి నేను, ఎందుకంటే మంచి షాంపూ మనకి రావాలనేసి. చూసారు కదా, నెక్స్ట్ డే నేను బాగా మరగబెడుతున్నానండి దీన్ని. ఎంత అంటే మనకి మంచిగా జిగురుగా వచ్చేలాగా అంతవరకు కూడా నేను చాలా బాగా మరగబెట్టాను అనమాట. ఇందులో నేను 1 కప్పు అవిసె గింజలు కూడా వేసానండి. అది నేను మీకు వీడియో తీయలేదు, చూపించలేదు. అలాగా చూపిస్తున్నాను కదండి. ఇప్పుడు జిగురులాగా కొంచెం గట్టిగా రావాలన్నమాట ఈ షాంపూ అనేది. అలా వస్తే సరిపోతుంది. తర్వాత దీన్ని బాగా శుభ్రంగా జల్లెడ పట్టేసుకోవాలండి. మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది అనమాట. నేను కొంచెం అందులో వాటర్ కూడా వేసాను. చూడండి, ఒక బకెట్లో వేసుకున్నాను. నాకు చాలా షాంపూ వచ్చింది, గట్టిగా చాలా బాగా వచ్చింది అనమాట షాంపూ. ఈ షాంపూ వాడడం వలన మనకి ఎలాంటి సమస్యలు మాత్రం ఏమి రావండి. ఎవరైనా వాడచ్చు ఈ షాంపూని. చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, ఇలాగ నేను బాటిల్స్లో నింపేశాను. ఆమ్లా షికాకాయ్ హెర్బల్ షాంపూ అండి. 100% ప్యూర్ న్యాచురల్ షాంపూ అనమాట. మీకు ఎలాంటి డౌట్ ఉండదు. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇది వాష్ చేసి కూడా చూపిస్తున్నాను. చాలా బాగా నురగ కూడా వస్తుంది. ఇందులో మీకు ఎలాంటి సందేహం లేదండి. మీరు చక్కగా దీన్ని వాడచ్చు. మీకు ఏమైనా కావాలంటే నాకు ఒక కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మా దగ్గర ఆయిల్ కూడా ఉందండి, హెయిర్ ఆయిల్. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. బాయ్.